జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఒకరు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాల ద్వారా కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉందన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఒకరు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాల ద్వారా కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉందన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ముగ్గురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాల ద్వారా కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉందన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. कायर पाकिस्तानी आतंकवादियों ने दक्षिण कश्मीर के पहलगाम में पर्यटकों के ऊपर कायराना आतंकी हमला किया है। कायर पाकिस्तानी आतंकवादी भारतीय सेना, जम्मू कश्मीर पुलिस और हमारे पैरामिलिट्री फोर्सेस के जांबाज वीरों का तो सामना कर नहीं सकते। इन कायर, इन बुज़दिल पाकिस्तानी आतंकवादियों ने कश्मीर को घूमने आए निहत्थे निर्दोष पर्यटकों को निशाना बनाया है। कुछ पर्यटकों को घायल अवस्था में वहां स्थानीय हॉस्पिटल में जेरे इलाज के लिए दाखिल किया गया है। सारे क्षेत्र की घेराबंदी सेना, पुलिस ने कर दी है। जो आतंकवादी पहलगाम के इस हमले के गुनहगार हैं, या इन आतंकवादियों के जो मददगार हैं, उनको जमीन के पाताल से भी निकालकर उनको उनके गुनाहों की सजा दी जाएगी। జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో 3 మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాల ద్వారా కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉందన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
निहायत ही अफसोस है। ये उम्मीद नहीं थी कि इस तरह का हमला होगा। हम तो ये समझते थे कि गवर्नमेंट और सिक्योरिटी फोर्सेस का कहना कि जीरो टॉलरेंस पर पहुंचे है, वो नहीं हुआ। हम इसकी निंदा करते हैं और उम्मीद है कि इसके गवर्नमेंट तह तक पहुंच जाएगी। ये वाकया कैसे हुआ, इसके लिए कौन जिम्मेवार है, और जो लोग इसकी ज़द में आ गए, चाहे ज़ख्मी हो या और कोई मसला हो, हम उनके साथ हैं और अपनी तरफ से ये सारे मुल्क को और सयाहों को पैगाम देना चाहते हैं। पूरा मेरा इलाका है और पूरा उन लोगों की खिदमत के लिए हम खड़े। पहली बार हुआ है। हम तो हमेशा ये कह रहे थे सयाहों के लिए ऐसे वाक़ात कभी रोनुमा नहीं हुए। हम बहुत अफसोस करते हैं। जो टूरिस्ट आने वाले थे उनके लिए कोई खास संदेश देना देखिए, चाहेंगे तो उन तमाम के लिए ये गुजारिश है कि घबराने की कोई ज़रूरत नहीं है। यहाँ पे हम पुरामुन शहरी हैं और सरकार का भी साथ है इसमें। ये देखा जाएगा कि ये वाक़या कैसे हुआ है, तो मुझे लगता है इकट्ठे रहने की जरूरत है, पुरामुन रहने की। अमरनाथ यात्रा भी अभी चंद ही इंशाअल्लाह आज तक अमरनाथ यात्रा में ऐसे नहीं वाक़ात हुए हैं और चौकन्ने रहने की जरूरत, क्योंकि दुश्मन कभी सोचता है कि पुरामुन इलाके को कैसे परेशान किया जाए। मुझे लगता है उसके लिए सरकार और खासकर यहाँ के रहने वालों ने हमेशा ये दिखाया है कि वो पुरामुन तरीके से। జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో 3 మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాల ద్వారా కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉందన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ना ठहरा था ऐसा खड़ा ये थोड़ा ये शॉर्ट